అందరికీ నమస్కారం. సుధీర్ కుటుంబం చూడచక్కగా ఉంటుంది. భార్య, పిల్లలు, అమ్మ, నాన్న అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. ఏ గొడవలు లేకుండా స్నేహితుల్లా కలిసిమెలిసి ఉంటారు. సుధీర్ ఆ రోజు ఆఫీస్ నుండి ఇంటికి రాగానే టీ కూడా తాగకుండా బ్యాగ్ని సోఫాలో పడేసి గదిలోకి వెళ్ళిపోయి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు సుధీర్ అలా ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు. 2-3 రోజులు ఎవరితోనూ మాట్లాడ్డు. మౌనంగా ఏదో ఆలోచనలో ఉంటాడు. భార్య హరిత, ఏమైందండి? ఈ మధ్య మీరు చాలా మారిపోయారు. ఒకప్పుడు ఇలా ఉండేవారు కాదు. ఏం జరిగిందో చెప్పరు. ఏదో ఆలోచనలో ఉంటారు. మిమ్మల్ని చూసి అత్తయ్య, మామయ్య కూడా బాధపడుతున్నారు. పైకి చెప్పటం లేదు కానీ మీకేదన్నా అయింతుందేమో, ఎందుకు బాధపడుతున్నారు అని వాళ్ళల్లో వాళ్ళు బాధపడుతున్నారు. మీ బాధేంటో నాకు చెప్పండి. నేను దానికి తగ్గట్టు ఏదైనా ఉపాయం చెప్పగలనేమో అని హరిత అడుగుతుంది. లేదు హరిత, నువ్వేమీ చెయ్యలేవు. నా జీవితం నాశనం అయిపోయింది. ఇక ఇంతే నా బతుకు అని జీవితం మీద విరక్తి వచ్చినట్టు మాట్లాడతాడు సుధీర్. జీవితం నాశనం అవటమేంటి? సుధీర్ ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాని హరిత గదిలో నుండి బయటకు వెళ్ళి మామయ్య కృష్ణారావుకి విషయం మొత్తం చెప్తుంది. సరే కోడలా, నువ్వేమీ దీని గురించి ఆలోచించకు. నేను వెళ్ళి సుధీర్తో మాట్లాడతాను అని చెప్పి కృష్ణారావు సుధీర్ ఉన్న గదిలోకి వస్తాడు. కాసేపు మాట్లాడిన తర్వాత, ఏమైందిరా? ఎందుకు ఈ మధ్య వింతగా ప్రవర్తిస్తున్నావు? నాకైనా చెప్పొచ్చుగా అని కృష్ణారావు ప్రేమగా సుధీర్ని దగ్గరికి తీసుకుంటూ అడుగుతాడు. నాన్నా, నా జీవితం ఇలా అయిపోతుందేంటి అని ఏడుస్తూ కృష్ణారావుని కౌగులించుకొని బాధపడతాడు. కంగారు పడిన కృష్ణారావు, ఏమైందిరా నీ జీవితానికి? మనందరం బాగానే ఉన్నాంగా అని కంగారుగా అడుగుతాడు. ఏం బాగున్నాం నాన్న. ఈరోజు నా కాలేజీ ఫ్రెండు మహేష్ కనపడ్డాడు. వాడు నాకన్నా బాగా చదివేవాడు కాదు, కానీ ఇప్పుడు ఒక కంపెనీకి చైర్మన్. వాడు పెళ్లి చేసుకున్న అమ్మాయి వాళ్ళు డబ్బున్న వాళ్ళంట. మహేష్ చేత ఒక కంపెనీ పెట్టించారు. వాడి కింద 500 మంది దాకా ఉద్యోగులు పనిచేస్తున్నారు. అది కదా జీవితం అంటే. నేను చూడు, ప్రతిరోజు టైంకి వెళ్ళటం, బాస్ చెప్పినట్టు చేయటం, లేదంటే తిట్టించుకోవటం అని చెప్పి బాధపడతాడు. కృష్ణారావు సుధీర్ చెప్పే మాటలు అర్థం చేసుకున్నాక, అవునా, అంతకుముందు కూడా చాలాసార్లు బాధపడ్డావు కదా, అప్పుడెందుకు బాధపడ్డావు అని అడుగుతాడు. అదా నాన్న, చిన్నప్పుడు మన ఇంటికి వచ్చేవాడు కిషోర్ గుర్తున్నాడా అని అడుగుతాడు. గుర్తుందిరా, ఎప్పుడు చూసినా సబ్జెక్టులు ఫెయిల్ అవుతూ ఉంటాడు, వాడే కదా అని కృష్ణారావు అంటాడు. అవును నాన్న, కిషోర్ ఇప్పుడు అమెరికాలో ఉద్యోగం అంట. అక్కడే సెటిల్ అయ్యాడు. నేను ఈ హైదరాబాద్ దాటి పక్క రాష్ట్రానికి కూడా వెళ్ళలేదు. వాడు చూడు ఏకంగా దేశం దాటే వెళ్ళాడు అని బాధపడుతూ చెప్తాడు. సుధీర్ బాధ, తన ఆలోచన విధానం అర్థం చేసుకున్న కృష్ణారావు ఇప్పుడే వస్తానని చెప్పి గది నుండి బయటకు వెళ్ళిపోతాడు. కృష్ణారావు బయటికి వెళ్ళిన వెంటనే తన స్నేహితుడు హరిబాబుకి ఫోన్ చేసి సుధీర్ గురించి చెప్తాడు. సరేరా, నువ్వేమీ కంగారు పడకు. రేపు ఉదయం నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి నన్ను చూడాలని నువ్వు వాడు ఆఫీస్కి వెళ్లే ముందు ఇక్కడికి తీసుకురా. సుధీర్కి అర్థమయ్యేలా నేను చెప్తాను కదా అని హరిబాబు సమాధానం ఇస్తాడు. అమ్మా కోడలా, నువ్వు సుధీర్ గురించి ఇక ఏమీ ఆలోచించకు. తను మామూలు వ్యక్తి అయ్యేలా నేను చూసుకుంటాను కదా అని కోడలికి భరోసా ఇస్తాడు కృష్ణారావు. ఉదయం నిద్ర లేవగానే కృష్ణారావు సుధీర్ దగ్గరికి వెళ్ళి, ఒరే సుధీర్, హరిబాబు అంకుల్కి రాత్రి నుండి కొంచెం ఆరోగ్యం బాగా లేదంటారా, వెళ్ళి చూసి వద్దాం పదా అంటాడు. నాన్న, ఆఫీస్కి లేట్ అవుతుంది, సాయంత్రం వెళ్దాంలే, లేదంటే మీరొక్కళ్ళే వెళ్ళి రండి అని సుధీర్ చిరాగ్గా సమాధానం ఇస్తాడు. సాయంత్రం దాకా నా మనసు ఆగదురా. అంతేకాక హరిబాబు అంకుల్కి మనం తప్పించి ఎవరున్నారు చెప్పు? మన ఇద్దరం వెళ్ళి కాసేపు మాట్లాడితే అంకుల్కి చాలా బాగుంటుంది. నువ్వు రెడీ అయ్యిరా. అంకుల్తో మాట్లాడిన తర్వాత నువ్వు అటు నుండి అటు ఆఫీస్కి వెళ్ళు. ఈరోజు క్యాంటీన్లో టిఫిన్ చెయ్యి, ఏం కాదు అని కృష్ణారావు అనటంతో మళ్ళీ ఇంకోసారి నాన్న మాట కాదనటం ఇష్టం లేక, సరే నాన్న, 5 నిమిషాల్లో వస్తాను, బయలుదేరదాం అంటాడు సుధీర్. ఇద్దరూ ఉదయం 7 గంటలకల్లా హరిబాబు ఇంటికి వెళ్తారు. హాలులో కూర్చొని ముగ్గురు కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత హరిబాబు తన పని మనిషిని టీ తీసుకురా అని చెప్తాడు.
పని మనిషి టీని ఫ్లాస్కులో పోసుకుని తీసుకువచ్చి, అయ్యగారు మీరు టీ తాగుతూ ఉండండి. బయట కూరగాయల బండి వచ్చింది. నేను వెళ్ళకపోతే కూరగాయల బండి వెళ్ళిపోతుంది. ఇప్పుడే వస్తాను అని చెప్పి హరిబాబు సమాధానం కూడా ఇవ్వకముందే హడావుడిగా పని మనిషి బయటికి వెళ్ళిపోతుంది. ఇలా చెయ్యమని ముందే హరిబాబు పని మనిషికి చెప్పి ఉంటాడు. అందుకనే అలా కావాలనే పని మనిషి వెళ్ళిపోతుంది. హరిబాబు చిన్నగా నవ్వుతూ, ఈ పని మనిషికి అన్నిటికీ తొందర ఎక్కువే. టీ తెచ్చింది కానీ కప్పులు తీసుకురాలేదు. ఎలా వేగాలో ఏంటో. ఏమనుకోకుండా కొంచెం వంటగదిలోకి వెళ్ళి టీ గ్లాసులు తీసుకురా సుధీర్ అని సుధీర్కి చెప్తాడు. దాంట్లో ఏముంది అంకుల్, ఇప్పుడే తీసుకువస్తాను అని చెప్పి వంటగదిలోకి వెళ్తాడు సుధీర్. అక్కడ అర్మారాలో ఒక లైన్లో గాజు గ్లాసులు, ఇంకొక లైన్లో స్టీల్ గ్లాసులు, ఇంకొక లైన్లో పింగాణి గ్లాసులు చాలా బాగా సర్ది ఉంటాయి. మూడింటిని బాగా గమనించిన సుధీర్ పింగాణి గ్లాసులు తీసుకొని హాల్ దగ్గరికి వస్తాడు. సుధీర్ చేతిలో ఉన్న పింగాణి గ్లాసులు చూసిన హరిబాబు చిన్నగా నవ్వుతాడు. ఏమైంది అంకుల్, నన్ను చూసి నవ్వుతున్నారు అని సుధీర్ తిరిగి ప్రశ్నిస్తాడు. ముందు గ్లాసుల్లో టీ పోయి తాగుతున్నప్పుడు చెప్తాను అని హరిబాబు అనటంతో ఫ్లాస్క్లో ఉన్న టీ ముగ్గురికి గ్లాసుల్లో పోసి తలా ఒక కప్పు ఇస్తాడు సుధీర్. టీ ఎలా ఉంది అని అడుగుతాడు హరిబాబు. చాలా రుచిగా ఉన్నాయి టీ అని సమాధానం ఇస్తాడు సుధీర్ మరియు కృష్ణారావు. ఎందుకు రుచి ఉండదులే, టీని పింగాణి గ్లాసులో పోసుకొని తాగుతున్నాక రుచి ఖచ్చితంగా వస్తుంది అని సమాధానమిస్తాడు హరిబాబు. ఏం మాట్లాడుతున్నారు అంకుల్, పింగాణి గ్లాసులో తాగితే టీకి రుచి ఎలా వస్తుంది? టీ బాగా పెడితేనే కదా టీకి రుచి వచ్చేది అని అయోమయంగా సుధీర్ అడుగుతాడు. దానికి హరిబాబు నవ్వుతూ, అలా అయితే పింగాణి గ్లాస్ పక్కనే గాజు గ్లాసులు టీ గ్లాసులు ఉన్నాయి, అవెందుకు తీసుకురాలేదు అనగానే దానికి సుధీర్ చూడగానే పింగాణి గ్లాసులు చాలా బాగున్నాయి, వాటిని తీసుకురావటంలో తప్పేముంది అని తిరిగి ప్రశ్నిస్తాడు. అదేరా నువ్వు చేస్తున్న తప్పు, నీ జీవితాన్ని వేరొకరితో పోల్చి చూసి బాధపడుతున్నావు. స్టీల్ గ్లాసు గాజు గ్లాసుతో పోలిస్తే పింగాణి గ్లాసు చూడడానికి చాలా బాగుంటుంది, అందుకే నువ్వు దాన్ని ఎంచుకున్నావు. కానీ నీకు తెలియాల్సింది ఏంటంటే టీ రుచిగా ఉందా లేదా అని, కానీ గ్లాసుని బట్టి అది మారదు అన్న విషయం. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అంకుల్ అని సుధీర్ అడుగుతాడు. సరేరా, నీకు వివరంగా అర్థమయ్యేలా చెప్తాను. నీకు కాలేజ్ ఫ్రెండు కంపెనీ పెట్టాడు, నువ్వు పెట్టలేకపోయావని బాధపడ్డావు. అంతేకాకుండా నీ మనసులో నీ భార్య హరిత ధనవంతుల కుటుంబం అయ్యుంటే నీకు అటువంటి ఛాన్స్ వచ్చేది కదా అన్న ఆలోచన కూడా కలిగి ఉండొచ్చు. కానీ ఈ కాలంలో అత్తమామల్ని అమ్మా నాన్న కంటా బాగా చూసుకునే అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? అది అర్థం చేసుకున్నావా నువ్వు? నువ్వు ఖాళీగా కూడా ఏమీ లేవు, ఉద్యోగం చేస్తున్నావు. నీ సంపాదన ఇంట్లో వాళ్ళందరి ఖర్చులకు కూడా సరిపోతుంది. ఇంకెందుకు నీకు బాధ? జనాలందరూ ఇలాగే ఆలోచిస్తున్నారు. టీ రుచిని ఆస్వాదించాలి, అంతేగాని ఆ టీ తీసుకువచ్చే కప్పును కాదు. ఎక్కడికైనా సరదాగా ట్రిప్పుకి వెళ్ళినప్పుడు ట్రిప్పులో ఓ కుటుంబం మొత్తం ఎంత బాగా సంతోషంగా ఉన్నామని ఆలోచించాలి. కానీ ట్రిప్పుకు వెళ్ళినంతసేపు డబ్బులు ఉండి ఉంటే కారులో వచ్చేవాళ్ళం, లగ్జరీ హోటల్లో ఉండేవాళ్ళం అంటూ వెళ్ళిన దాన్ని ఎంజాయ్ చేయకుండా ఉండకూడదు. బస్సులో వెళ్ళామా కారులో వెళ్ళామా అన్నది ముఖ్యం కాదు, కుటుంబంతో సరదాగా గడిపామా లేదా అన్నది ముఖ్యం. నీ జీవితం ఎంత బాగుందో నీకు తెలియటం లేదురా. సొంత ఇల్లు, పుట్టు పెరిగిన ఊరిలోనే మంచి ఉద్యోగం, ఇంట్లో అందరినీ బాగా చూసుకునే భార్య, రత్నాల్లాంటి పిల్లలు, ఇంక నీకు తోడుగా అమ్మా నాన్న. ఇంతకన్నా మనిషి జీవితంలో ఇంకేం కావాలి అని హరిబాబు అనటంతో కాసేపు మౌనంగా ఉన్న సుధీర్ తాను చేస్తున్న తప్పు అర్థం చేసుకొని, నిజమే అంకుల్, నేను వేరొకరితో పోల్చుకొని మానసికంగా బాధపడుతున్నాను. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. ఇన్ని రోజులు నాకు తెలిసిన వాళ్ళు నా స్నేహితులు గొప్ప స్థాయిలో ఉంటే వాళ్ళతో నా జీవితాన్ని పేల్చుకొని నా జీవితం నాశనమైపోయిందని బాధపడుతూ ఉన్నాను. ఇక ఇప్పటి నుండి అలా చెయ్యను. సుధీర్ మాటలు విన్నాక కృష్ణారావు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక కొడుకు సుధీర్ ఆలోచించే విధానం మారుతుందని ఆనందపడ్డాడు. ప్రతి ఒక్కరు కూడా తనకన్నా పై స్థాయిలో ఉన్న వాళ్ళతో పోల్చుకుని బాధపడుతూ ఉంటారు. ఒకవేళ మనం వేరొకరితో పోల్చుకోవాలి అనుకున్నప్పుడు
మనం మనకన్నా కింద స్థాయి ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే జీవితం ఎంత బాగుందో అర్థమవుతుంది. కథ సమాప్తం.